జైలు జీవితం గడుపుతున్న మాజీ క్రికెటర్, పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఎలా ఉన్నారు? ఇప్పుడు అందరినీ వేధిస్తున్న ప్రశ్న ఇదే. రావల్పిండి జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఇమ్రాన్ను కలిసేందుకు కుటుంబ సభ్యులకు కూడా అనుమతి ఇవ్వడం లేదు పాక్ ప్రభుత్వం. దీంతో ఇమ్రాన్ ఆరోగ్య పరిస్థితిపై కుటుంబ సభ్యుల్లో ఆందోళన మొదలైంది. అయితే ఇమ్రాన్ చనిపోయారని, ఆ విషయం కొందరు సైనిక అధికారుల ద్వారా తెలిసిందని అంటున్నాడు ఓ సీనియర్ జర్నలిస్ట్. ఇంతకీ ఇమ్రాన్ గురించి అతనేం చెప్పాడు? దీనిపై పాక్ ప్రభుత్వ స్పందనేమిటి? క్రికెటర్గానే కాదు, ప్రధానిగాను పాకిస్తాన్కు సేవలందించాడు ఇమ్రాన్ ఖాన్. కానీ తోష్ఖానా కేసులో 10 ఏళ్ల జైలు శిక్ష పడ్డంతో రావల్పిండి జైల్లో ఉన్నాడు. అయితే 73 ఏళ్ల ఇమ్రాన్ ఖాన్ అసలు ప్రాణాలతో ఉన్నాడా అనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. మరోవైపు ఇమ్రాన్ను విడుదల చేయాలంటూ పీటీఐ నేతలు ఉద్యమిస్తున్నారు. పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చనిపోయారా? పాక్ జర్నలిస్ట్ చెబుతున్న దానిలో నిజమెంత? ఇమ్రాన్ను కలిసేందుకు కుటుంబ సభ్యులకు ఎందుకు అనుమతి ఇవ్వడం లేదు? కుటుంబ సభ్యులు, అభిమానులు, పీటీఐ కార్యకర్తల ఆందోళనకు కారణం ఏమిటి? పాకిస్తాన్ కోర్టులో ఇమ్రాన్కు న్యాయం జరగడం లేదా? ఇమ్రాన్ ఖాన్ గురించి పాకిస్తాన్ సైన్యం చేసిన ప్రకటన నమ్మదగ్గదేనా? పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్య పరిస్థితిపై కొంతకాలంగా ఆందోళన వ్యక్తమవుతోంది. 73 ఏళ్ల ఇమ్రాన్కు చూపు మందగించింది. అనేక ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. జైలులో ఇమ్రాన్కు సరైన వైద్యం అందడం లేదు. పైగా జైలు గదిలో ఇమ్రాన్ను ఒంటరిగా ఉంచడం వల్ల ఆయనతో కనీసం మాట్లాడేవాళ్లు కూడా లేరు. దీంతో మానసికంగానూ ఇమ్రాన్ కుదేలవుతున్నారని కొంతకాలంగా ఆరోపిస్తున్నారు కుటుంబ సభ్యులు. ఇమ్రాన్ను కలిసేందుకు తమను అనుమతించాలని కుటుంబ సభ్యులు కోరుతున్నా పాక్ ప్రభుత్వం మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. అభిమానులు, కుటుంబ సభ్యుల అభ్యర్థనలను లెక్క చేయడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఓ సీనియర్ జర్నలిస్ట్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇమ్రాన్ ప్రాణాలతో లేరన్నారు. 3 సీనియర్ సైనికాధికారుల ద్వారా తనకు ఈ విషయం తెలిసిందన్నారు. అయితే ఇమ్రాన్ చనిపోయారని తాను నిర్ధారించలేనని స్పష్టం చేశారు ఆయన. అంతేకాదు, ఇది నిజం కాకూడదని తాను కోరుకుంటున్నట్లు తెలిపారు వజాద్ ఖాన్ వ్యాఖ్యలతో ఇమ్రాన్ ఖాన్ కుటుంబ సభ్యుల్లో ఆందోళన మొదలైంది. 9 నెలలుగా జైల్లో ఉన్న ఇమ్రాన్ను కలిసేందుకు తమకు అనుమతి ఇవ్వడం లేదంటున్నారు కుటుంబ సభ్యులు. జైల్లో ఇమ్రాన్కు సరైన వైద్యం అందడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం తమ ఫ్యామిలీ డాక్టర్కు ఇమ్రాన్ను కలిసే అవకాశం ఇవ్వాలని కోరుతోంది ఆయన కుటుంబం. పాకిస్తాన్ కోర్టుల తలుపు తట్టినా ప్రయోజనం లేకుండా పోతోంది. కోర్టులో తమకు న్యాయం జరగడం లేదన్నారు ఇమ్రాన్ ఖాన్ సోదరి జైమల్ ఖాన్. ఇమ్రాన్కు చెందిన పాకిస్తాన్ తెహ్రీక్ ఇన్సాఫ్ పీటీఐ శ్రేణులతో పాటు ఇమ్రాన్ అభిమానుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. రోడ్లపైకొచ్చి నిరసన తెలుపుతున్నారు. ఇమ్రాన్ కుటుంబ సభ్యులు, పీటీఐ నేతలు అడియాలా జైలు సమీపంలో ఆందోళనకు దిగారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది పీటీఐ. పాకిస్తాన్ కోర్టులో తమకు న్యాయం జరగడం లేదంటున్నారు ఖైబర్ పఖ్తూన్ఖ్వా ముఖ్యమంత్రి సోహైల్ ఆఫ్రిది. ఇమ్రాన్ ఖాన్ మరణించారంటూ జోరుగా జరుగుతున్న ప్రచారంపై పాకిస్తాన్ సైన్యం స్పందించింది. ఇమ్రాన్ ఖాన్ బతికే ఉన్నారని, అడియాలా జైల్లో ఖైదీగా ఉన్నారని తెలిపింది. ఈ మేరకు పాకిస్తాన్ సైన్యానికి చెందిన ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ ISPR తెలిపింది. పాకిస్తాన్ సీనియర్ జర్నలిస్ట్ వజాద్ ఖాన్ మరో వీడియో రిలీజ్ చేశారు. ఇమ్రాన్ ఖాన్ చనిపోయారని ఎవరూ నిర్ధారించలేదని చెప్పారు. కాకపోతే జైల్లో ఏదో దారుణం జరిగిందని, లేదా జరగబోతోందని మాత్రమే వాళ్ళు చెప్పారన్నారు. అడియాలా జైల్లో ఏం జరుగుతోందన్నది బయటకు పొక్కకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేశారన్నారు. మరోవైపు ఇమ్రాన్ విడుదలకు డిమాండ్ చేస్తున్న వాళ్లపై ఉక్కుపాదం మోపేందుకు పాక్ సైన్యం సిద్ధమవుతోందన్నారు. 3 ఏళ్లకు పైగా ఇమ్రాన్ను నిర్బంధించిన అడియాలా జైలు అసలు జైలే కాదన్నారు వజాద్ ఖాన్. అది పూర్తిగా మిలిటరీ ఇంటెలిజెన్స్ బ్రిగేడ్ అధీనంలో ఉందన్నారు. అది ప్రస్తుతం ఒక బ్రిగేడియర్, కొందరు కల్నళ్లు, కొద్దిపాటి మేజర్లు దాన్ని నడిపిస్తున్నారన్నారు. ఇమ్రాన్ ఖాన్ జైలు గదిలో ఏం జరుగుతోందో 24 గంటలు సైనిక నిఘా విభాగం పరిశీలిస్తూనే ఉందన్నారు. అక్కడ ఏం జరుగుతుందన్నది ఓ మేజర్ జనరల్ ఎప్పటికప్పుడు చీఫ్ ఆఫ్ జనరల్ స్టాఫ్కు చేరవేస్తుంటారని తెలిపారు. పాకిస్తాన్లో న్యాయ వ్యవస్థ అనేదే లేదంటున్నారు ఇమ్రాన్ అభిమానులు. న్యాయస్థానాలను ఆశ్రయించడం కాలయాపనే తప్ప ఒరిగిందేమీ లేదన్నారు. 3 కోర్టుల నుంచి ఆదేశాలు ఉన్నా తమను ఇమ్రాన్ను కలిసేందుకు అనుమతించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కోర్టుల ఆదేశాలు చెత్తబుట్టలో వేయడానికి తప్ప మరెందుకు పనికి రావడం లేదన్నారు. 73 ఏళ్ల ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తమవుతోంది. 2023 ఆగస్టు నుంచి ఇమ్రాన్ జైల్లోనే ఉన్నారు. ఈ క్రమంలో ఖైబర్ పఖ్తూన్ఖ్వా ముఖ్యమంత్రి సోహైల్ ఆఫ్రిది నేతృత్వంలో ప్రతినిధుల బృందం ఇమ్రాన్ను కలిసేందుకు ప్రయత్నించింది. అయితే అడియాలా జైలు అధికారులు ఇమ్రాన్ను కలిసేందుకు వాళ్లను అనుమతించలేదు. ఇమ్రాన్ విషయంలో అమీతుమీ తేల్చుకోవడానికి సిద్ధమవుతున్నారు పీటీఐ శ్రేణులు. తమ నాయకుడిని కలవనివ్వకపోవడం, ఆయన ఆరోగ్య పరిస్థితిని గురించి చెప్పకపోవడంపై
ఇమ్రాన్ అభిమానుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. దీంతో సెప్టెంబర్ 27న లాంగ్ మార్చ్ నిర్వహించాలని పీటీఐ భావిస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటి నుంచి ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. వివిధ ప్రాంతాల్లోని ఇమ్రాన్ అభిమానులు రోడ్లపైకి వచ్చి నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. ఈసారి పాకిస్తాన్ ప్రభుత్వం మెడలు వంచైనా ఇమ్రాన్ ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకుంటామంటున్నారు ఇమ్రాన్ అభిమానులు, పీటీఐ కార్యకర్తలు. వెల్కమ్ బ్యాక్. పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ జీవితం జైల్లోనే ముగిసిపోయేలా ఉంది. అడియాలా జైల్లో ఉన్న ఆయన ఆరోగ్యం ఇప్పటికే క్షీణించింది. కంటి చూపు కూడా మందగించింది. ఒంటరిగా ఓ గదిలో నిర్బంధించి ఉద్దేశపూర్వకంగా అమానవీయంగా వ్యవహరిస్తున్నారు జైలు అధికారులు. ఇమ్రాన్ ఖాన్ కంటి చూపు కోల్పోయారా? ఆరోగ్య పరిస్థితి సైతం క్షీణిస్తోందా? జైలులో మామూలు ఖైదీ కంటే హీనంగా చూశారా? వైద్యం అందించకుండా అమానవీయంగా ప్రవర్తించారా? ఇమ్రాన్కు ఎందుకు ఈ దుస్థితి వచ్చింది? జైల్లోనే జీవితం ముగిసిపోయేలా ఉందా? ఇమ్రాన్ ఖాన్ ఒక పాకిస్తాన్ క్రికెట్ లెజెండ్. పాక్ క్రికెట్ దశను మార్చేసిన ఘనత ఆయనది. పొలిటికల్ ఎంట్రీతోనూ తనదైన ముద్ర వేశారు. 18 ఏళ్ల రాజకీయ పోరాటంతో ఓసారి ప్రధాని అయ్యారు. కట్ చేస్తే సైనిక, ప్రభుత్వ కుట్రలకు బలయ్యారు. 2.5 ఏళ్లుగా జైలు జీవితం గడుపుతున్నారు. అవినీతి రహిత నయా పాకిస్తాన్ నినాదంతో పార్టీ స్థాపించిన ఇమ్రాన్ అవినీతి ఆరోపణలతో కటకటాల్లోకి వెళ్లాల్సి వచ్చింది. ఇప్పుడు మరో సమస్యను ఇమ్రాన్ ఖాన్ ఎదుర్కొంటున్నారు. ఆయన కుడికన్ను 85% చూపును కోల్పోయింది. మెరుగైన వైద్యం అందకపోతే ఆయన అంధుడిగా మారే ప్రమాదం ఉంది. ఆయన ఆరోగ్యం కూడా క్రమంగా క్షీణిస్తోంది. పలు కేసుల్లో జైలు శిక్ష అనుభవిస్తున్న ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్య పరిస్థితిపై కొన్ని రోజులుగా చర్చ జరుగుతోంది. రావల్పిండిలోని జైల్లో ఉన్న ఆయన పట్ల అక్కడి సిబ్బంది అమానవీయంగా ప్రవర్తిస్తున్నారు. జైలు గదిలో సుదీర్ఘకాలం ఒంటరిగా ఉంచడంతో ఆయన కంటిచూపు కోల్పోతున్నారని, ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తోందని తెలుస్తోంది. సుప్రీంకోర్టు నియమించిన న్యాయవాది పరిశీలనలో ఈ విషయాలు బయటపడ్డాయి. వెంటనే వైద్య పరీక్షలు నిర్వహించాలని అధికారులను ఆదేశించింది ఆ దేశ సుప్రీంకోర్టు. ఇమ్రాన్ ఖాన్ను జైల్లో ఒంటరిగా ఉంచడంతో పాటు సకాలంలో వైద్య పరీక్షలు నిర్వహించడం లేదు. కుటుంబీకులను కూడా కలవకుండా జైలు అధికారులు అడ్డుకుంటున్నారు. ఈ క్రమంలోనే కోర్టు నియమించిన అమికస్ క్యూరీ జైల్లో ఉన్న ఇమ్రాన్తో సమావేశమయ్యారు. ఇమ్రాన్ ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలను వివరిస్తూ కోర్టుకు నివేదిక సమర్పించారు. 2.5 ఏళ్లుగా ఒంటరిగా గదిలో ఉంచారని, దీంతో మానసికంగా, శారీరక సమస్యలు ఎదుర్కొంటున్నారని అందులో స్పష్టం చేశారు. 3-4 నెలల క్రితం వరకు తన కుడికన్ను చూపు సరిగ్గానే ఉందని, ఆ తర్వాత మసగ్గా కనిపించడం మొదలైందని న్యాయవాదితో ఇమ్రాన్ ఖాన్ చెప్పారు. ఈ విషయాన్ని జైలు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లినప్పటికీ పట్టించుకోలేదన్నారు. దాంతో పరిస్థితి విషమించి పూర్తిగా కంటిచూపు కోల్పోయే అవకాశం ఉందని న్యాయవాదికి వివరించారు. ఇప్పటికే ఎన్నో అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్న ఇమ్రాన్ ఖాన్ కంటిచూపు సన్నగిల్లుతున్నట్లు కోర్టు నియమించిన న్యాయవాది సమర్పించిన నివేదికలో స్పష్టం చేశారు. ఇమ్రాన్ ఖాన్ తన కుడికంటిలో 85% చూపు కోల్పోయి ప్రస్తుతం కేవలం 15% మాత్రమే మిగిలి ఉందని వైద్య నివేదికలు చెబుతున్నాయి. గతేడాది అక్టోబర్ వరకు ఆయనకు సాధారణ చూపు ఉన్నప్పటికీ తర్వాత బ్లడ్ క్లాట్ కావడంతో తీవ్రమైన నష్టం జరిగింది. ప్రమాదకరమైన కంటి సమస్యతో బాధపడుతున్నారని, అందుకోసం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇమ్రాన్ ఖాన్కు రెటినా సిర క్లోజే ఉన్నట్లు వైద్య పరీక్షలో తేలింది. ఆయన్ను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ఓ 20 నిమిషాల పాటు చికిత్స అందించి తిరిగి జైలుకు తరలించారు. కొన్ని నెలలుగా ఇమ్రాన్ ఆరోగ్య సమస్యల గురించి జైలు అధికారులు పట్టించుకోవడం మానేశారు. మాజీ ప్రధానిని ఒంటరిగా నిర్బంధించడం, సకాలంలో వైద్య సౌకర్యం అందజేయకపోవడం, కుటుంబ సభ్యులను కలవకుండా నిరోధించడం, న్యాయ సహాయకులకు అనుమతి ఇవ్వకపోవడం వంటి దారుణాలకు తెగబడుతోంది పాక్ ప్రభుత్వం. 2023 అక్టోబర్లో అడియాలా జైలుకు బదిలీ అయినప్పటి నుంచి ఇమ్రాన్ ఖాన్ పరిస్థితి ఇలా ఉంది. 2024 అక్టోబర్ తర్వాత ఇమ్రాన్ ఖాన్ను తన వ్యక్తిగత వైద్యుడు కూడా కలవడానికి జైలు అధికారులు అనుమతించలేదు. ఇస్లామాబాద్ హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ జైలు అధికారులు వైద్య పరీక్షలకు అనుమతించడం లేదని, ఇది ప్రాథమిక మానవ హక్కుల ఉల్లంఘన అంటున్నారు ఇమ్రాన్ అభిమానులు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ఇదంతా జరుగుతోందంటున్నారు. 2.5 ఏళ్లుగా ఇమ్రాన్ ఖాన్ జైలు జీవితం ఎందుకు గడుపుతున్నారు? జైలుకు వెళ్లడానికి దారితీసిన పరిస్థితులేంటి? ఆయన ఎదుర్కొంటున్న ఆరోపణలేంటి? ఎన్ని కేసుల్లో శిక్ష పడింది? అంతర్జాతీయ వేదికపై పాకిస్తాన్ను ఛాంపియన్గా నిలిపిన ఘనత ఇమ్రాన్ ఖాన్ది. ఇమ్రాన్ నాయకత్వంలో 1992 క్రికెట్ వరల్డ్ కప్ను గెలుచుకుంది పాకిస్తాన్. క్రికెటర్గా పాకిస్తాన్లోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఇమ్రాన్కు అభిమానులున్నారు. 1996లో రాజకీయాల్లోకి వచ్చారు ఇమ్రాన్. ఉద్యమం అని అర్థం వచ్చేలా
తెహ్రీక్ ఈ ఇన్సాఫ్ పేరుతో పార్టీని పెట్టారు. 2002లో మియాన్వాలీ నుంచి జాతీయ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2007 వరకు ప్రతిపక్ష సభ్యుడిగా పనిచేశారు. 2008 సార్వత్రిక ఎన్నికలను పీటీఐ బహిష్కరించింది. అవినీతి రహిత కొత్త పాకిస్తాన్ నినాదంతో రాజకీయాల్లోకి వచ్చిన ఆయన 2 దశాబ్దాలకు పైగా సామాజిక న్యాయం కోసం పోరాటం చేశారు. 2018లో పాకిస్తాన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాటంతో పాటు ఆరోగ్య బీమాను ప్రవేశపెట్టారు. కానీ అప్పటికే పాకిస్తాన్ పీకల్లోతు ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. ఇమ్రాన్ పగ్గాలు అందుకున్న పరిస్థితి మరింత దిగజారింది. ఒకవైపు దేశం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతోంది. మరోవైపు సైన్యంతో సత్సంబంధాలు లేవు. ఫలితంగా ఇమ్రాన్ సర్కార్ ఇబ్బందుల్లో పడింది. 2022 ఏప్రిల్లో అవిశ్వాస తీర్మానం పెట్టి ప్రధాని పదవి నుంచి ఇమ్రాన్ను తొలగించారు. ఇంకో ఏడాది గడిచిందో లేదో తోషాఖానా అవినీతి కేసులో ఇమ్రాన్ అరెస్ట్ అయ్యారు. అవినీతి, అధికార దుర్వినియోగం ఆరోపణల నుంచి హింసను ప్రేరేపించడం వరకు పెద్ద సంఖ్యలో కేసులను ఎదుర్కోవాల్సి వచ్చింది. 2023 ఆగస్టు నుంచి ఇమ్రాన్ ఖాన్ నిర్బంధంలో ఉన్నారు. అప్పటి నుంచి జైలు జీవితం గడుపుతున్నారు. దేశ రహస్యాలను లీక్ చేయడం, బహుమతులను అమ్మడం వంటి వాటితో సహా 100 కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇవన్నీ రాజకీయ ప్రేరేపితమని ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు ఖండిస్తున్నారు. తొలుత 2023 ఆగస్టులో అవినీతి కేసులో ఇమ్రాన్ ఖాన్ను ఇస్లామాబాద్ కోర్టు దోషిగా తేల్చింది. 3 ఏళ్ల జైలు శిక్ష విధించింది. దీంతో లాహోర్లోని ఆయన నివాసంలో అరెస్టు చేశారు. అప్పటి నుంచి జైలులో గడుపుతున్నారు. ఇస్లామాబాద్ కోర్టు తీర్పు ఇమ్రాన్ ఖాన్ను 5 సంవత్సరాల పాటు ఏ పదవిలో ఉండకుండా నిషేధించింది. తోషాఖానా 2 అవినీతి కేసులో ఇమ్రాన్ ఖాన్, ఆయన భార్య బుష్రా బీబీకి కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో వాళ్లకు 17 ఏళ్ల చొప్పున కఠిన కారాగార శిక్ష విధించింది. దీంతో ఇమ్రాన్ జైలు నుంచి బయటకు వచ్చే అవకాశం లేకుండా పోయింది. ఇమ్రాన్ ఖాన్ ప్రధానిగా ఉన్న సమయంలో సౌదీ ప్రభుత్వం నుంచి ఖరీదైన బహుమతులు వచ్చాయి. కానీ వాటిని ప్రభుత్వ ఖజానాలో జమ చేయలేదు. అనంతరం బహుమతులను తక్కువ ధరకు అక్రమంగా సొంతం చేసుకున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో కేసు నమోదు చేసి విచారణ చేపట్టగా ఆరోపణలు నిజమేనని రుజువైంది. దీంతో తోషాఖానా 2 అవినీతి కేసులో ఇమ్రాన్ ఖాన్, ఆయన భార్య బుష్రా బీబీకి ప్రత్యేక కోర్టు 17 ఏళ్ల చొప్పున కఠిన కారాగార శిక్ష విధించింది. నేరపూరిత విశ్వాసఘాతుకానికి పాల్పడినందుకు 10 ఏళ్లు, అవినీతి నిరోధక చట్టం కింద మరో 7 ఏళ్ల జైలు శిక్షను ఖరారు చేశారు. దీంతో పాటు ఇద్దరికి చెరో ₹1,64,00,000 జరిమానా విధించారు న్యాయమూర్తి. ఇమ్రాన్ ఖాన్ వయస్సు, బుష్రా బీబీ మహిళ కావడం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని కాస్త తక్కువ శిక్ష విధించినట్లు తీర్పులో పేర్కొంది కోర్టు. ఇవే కాదు, డజన్ల కొద్దీ కేసులు ఇమ్రాన్ను వెంటాడుతున్నాయి. జైల్లో ఉన్నప్పటికీ ములాఖత్ల ద్వారా ఇమ్రాన్ ఖాన్ సందేశాన్ని ఆయన కుటుంబ సభ్యులు, పార్టీ వర్గీయులు సోషల్ మీడియా ఖాతాల ద్వారా చెబుతూ వచ్చారు ఇమ్రాన్. పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్పై ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు. సైనిక బలంతో వ్యవస్థలనన్నింటినీ నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. జైల్లో తనతోనూ దారుణంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. తనను ఒంటరిగా ఉంచారని, కనీస సదుపాయాలు కూడా కల్పించడం లేదని వాపోయారు. ప్రభుత్వం ఇమ్రాన్పై కక్ష కట్టింది. ఇమ్రాన్తో ములాఖత్లకు ఎవరినీ అనుమతించడం లేదు. దీంతో ఇమ్రాన్ జైల్లో భద్రంగానే ఉన్నారా, ఆరోగ్యంగా ఉన్నారా అనే ఆందోళన వ్యక్తమవుతోంది.